హాయ్ అండి. నేనైతే స్మార్ట్ వాచ్ ఒకటి తీసుకున్నాను. దీనికి ఎలాగ ఆన్ చేయాలి, అలాగే స్క్రీన్స్ అంతా కూడా ఎలాగొస్తదనేది ఈ స్మార్ట్ వాచ్ వచ్చేసి నాకు ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ అండి. 1400 పడింది నాకు. అమెజాన్‌లో తీసుకున్నాను. చాలా బావుంది దీనికి. బెల్ట్ చూడండి. బెల్ట్ అయితే చైన్ టైప్‌లో ఇచ్చాడు. ఇది కూడా చాలా బావుంది. స్టైలిష్‌గా. అలాగే దీనికి అన్బాక్సింగ్ వీడియో కూడా చేశానండి. అంటే నేను దీంట్లో పెట్టాను షార్ట్స్‌లో. ఎళ్లి ఒకసారి నా షార్ట్స్ చూడండి. నా ఛానెల్‌లోని షార్ట్స్‌లో చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆన్, ఆఫ్ బటన్ అండి. ఈ సైడ్‌కి ఉన్నది కదా! ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్. ఆన్ చేస్తే ఆన్ అవుతది. ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతది. ఇది ఆన్, ఆఫ్ బటన్ అన్నమాట. ఇప్పుడు ఆన్ చేశాను కదా! ఇది లాంగ్ ప్రెస్ స్క్రీన్‌కి ఇలా పట్టుకొనుంటే మనకి మార్చుకోవచ్చు. లెఫ్ట్‌కి అనుకుంటే లెఫ్ట్, రైట్‌కి అనుకుంటే రైట్‌కి అంటే ఏ వాచ్ ఫేస్ పెట్టుకోవాలో అది పెట్టుకోవచ్చనమాట స్క్రీన్ మీద. ఈ డిజైన్ అయితే ఈ డిజైన్, ఈ డిజైన్ అయితే ఈ డిజైన్. అంటే ఇది కావాలి లేపోతే ఈ డిజైన్ కావాలంటే దీని మీద ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. అది సెట్ అయిపోద్దనమాట స్క్రీన్‌కి. అలాగే వద్దు ఈ స్క్రీన్ మనకొద్దు అని అనుకుంటే లాంగ్ ప్రెస్ చేస్తే లాంగ్ ప్రెస్ చేస్తే ఇది మళ్ళీ వస్తదనమాట. మనకి లెఫ్ట్ అనుకుంటే ఏది మనకి నచ్చిందనుకో వాచ్ ఫేస్ స్క్రీన్ మీద పెట్టుకోవడానికి అది పెట్టుకోవచ్చు. నాకైతే ఇది నచ్చింది. ఇది నేను సెట్ చేసుకుంటాను. ఒక ట్యాప్ దానికి ఒక క్లిక్ చేసుకుంటే అది మనకి సెట్ అయిపోద్ది. అంటే వాచ్ ఫేస్ లాగా. సో, ఇది వాచ్‌లో ఉన్న అంటే స్క్రీన్ ఎలాగ సెట్ చేయాలనేది చెప్పి ఈ విధంగా చేయాలనమాట. ఇప్పుడు దీనికి చూడండి బెల్ట్ అయితే చాలా బాగా ఇచ్చాడండి దీనికి. బెల్ట్ అంటే కొత్త రకంగా ఇచ్చాడు. ఇది వచ్చేసి మ్యాగ్నెట్ అన్నమాట. చాలా గట్టిగా ఉంటది. అంత ఈజీగా ఏమి ఊడిపోదు. పెట్టుకోవచ్చన్నమాట. ఇదిగో. ఈ విధంగా పెట్టుకొని సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అయితే పదే పదే అది అలాగా ఆ విధంగా తీయకుండా మనము చక్కగా ఈ విధంగా ఉంచి మనము చేతికి ఈ విధంగా పెట్టుకోవచ్చు. నేను చేతికి పెట్టి చూపిస్తాను. ఇగో ఈ విధంగా మనం పెట్టుకోవచ్చనమాట. పెట్టుకొని ఇప్పుడు టైప్ చేసుకోవచ్చు. ఇది తీసి దీన్ని పెట్టుకోవడమే. ఇదిగో. చూడండి ఎంత బాగా చక్కగా టైట్ అయిపోయింది. ఇంకా ఈజీగా మనము రిమూవ్ కూడా చేసుకోవచ్చనమాట. ఈ విధంగా తీసి రిమూవ్ కూడా చేసుకోవచ్చు. నాకు ఈ వాచ్‌లో బెల్ట్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఇది కూడా మెటల్ బెల్ట్ అన్నమాట వచ్చింది. ఇంక వేరే ప్లాస్టిక్ గాని లేపోతే మనకిప్పుడు వస్తున్నాయి గదా! వాచెస్‌లోని బెల్ట్స్. అవి క్లిప్స్ ఇస్తాడు. ఆ క్లిప్స్‌తోనే ఇన్సర్ట్ చేసి దానికి మళ్ళీ లాగి పెట్టుకోవడం చాలా కష్టమవుతుంటది. ఈజీ ప్రాసెస్ అయితే ఇలాంటి బెల్ట్ అయితే చాలా బావుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే మనకి నెక్స్ట్ దీంట్లో ఏమేమి ఉన్నాయో వాచెస్ చెప్తాను మీకు. చూడండి. ఈ ఐకాన్స్ చూస్తున్నారా? ఈ చివరన రైట్‌కి ఇలాగంటే ఈ ఐకాన్స్ వస్తాయి. లాస్ట్ చివరికి ట్యాప్ చేస్తే చూడండి జూమ్ చేసి చూపిస్తాను. ఈ చివరికి అనుకుంటే చూడండి ఇవన్నీ వస్తాయన్నమాట. అంటే ఈ వాచ్‌లో మనకి ఇవన్నీ అవైలబుల్‌లో ఉంటాయి. ఫస్ట్ ఇది వచ్చేసి యాక్టివిటీ అండి ఇది. మనము ఏదైనా యాక్టివిటీ చేస్తే దీంట్లో మనకి చూపిస్తది. నెక్స్ట్ వచ్చేసి స్లీప్ మోడ్. హార్ట్ బీట్ అండి. బీపీఎం చెక్ చేసుకోవచ్చు. మనకి ఈ వాచ్ అనేది దీనికి ఒక యాప్ ఉంటదండి. ద ఫిట్ అని యాప్ ఉంటది. DAFIT ద ఫిట్. ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మన మొబైల్‌లో బ్లూటూత్ ఆన్ చేసి కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకుంటే మనము ఈ ఫోన్‌లోని ఈ వాచ్‌లోని ఏవేవి చేస్తామో ఫోన్‌లో మనకి అన్ని కనిపిస్తాయి. అలాగే ఆ ఫోన్‌లోని ఏమేమి చేస్తామో వాచ్‌లో కూడా కనిపిస్తాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను నెక్స్ట్. ఇది బీపీఎం చెక్ చేసుకోవడానికి అంటే హార్ట్ రేట్ చెక్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి కాల్ ఇది. మనము టర్న్ ఆన్ చేసుకుంటే మనం ఎవరికైనా కాల్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది చూడండి. ఇది వాకింగ్
అంటే టైమర్ పెట్టుకొని వాక్ చేసుకోవచ్చు. అలాగే రిమైండర్ కూడా పెట్టుకోవచ్చు దీనికి వాకింగ్‌కి. ఇది టైమర్ సెట్ అయిపోయింది ఇప్పుడు వాకింగ్‌కి. నెక్స్ట్ వచ్చేసి చూడండి పైకెళ్ళండి. పైకెళ్తే చూడండి రన్నింగ్ ఇది. రన్నింగ్ కూడా సేమ్ టైమర్ పెట్టుకొని మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓకే, ఎక్సర్సైజ్ రికార్డ్స్ అన్నమాట. ఎక్సర్సైజ్ కాల్స్ ఇది ఏంటంటే బ్లడ్ ఆక్సిజన్ అన్నమాట. బ్లడ్ లో ఎంత వరకు ఆక్సిజన్ ఉందో మనము దీంట్లోనే చెక్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది స్ట్రెస్ లెవెల్ చెప్పాను కదా, స్ట్రెస్ లెవెల్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెదర్ కండిషన్ మనకి మన ఉన్న ఏరియాలోని ఎలాగున్నాయి అనేది వెంటనే మనకి వెదర్ రిపోర్ట్ కూడా చూపిస్తుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్. ఏవైనా మ్యూజిక్ మనము ఫోన్ లో కనెక్ట్ చేసుంటాం కాబట్టి ఫోన్ లో వేసుకొని ఇందులో కూడా వినుకోవచ్చు, మనము కనెక్ట్ చేసుంటాం కాబట్టి. నెక్స్ట్ స్ట్రెస్డ్, ఫాలింగ్ అస్లీప్ ఇవన్నీ కౌంట్ అవుతాయి కదా. కౌంట్ అయిన తర్వాత అక్కడ మనం అక్కడ చూపిస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఇది ఏఐ వాయిస్ అండి. ట్యాప్ చేసి మనము టాక్ చేసుకోవడమే. ఇందులో ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళకి చాలా యూజ్ఫుల్ అన్నమాట. మెన్సురేషన్ సైకిల్ కూడా మనకు చూపిస్తుంది డిడక్షన్ చేసి. చక్కగా మనము మన డేట్, లాస్ట్ మంత్ పీరియడ్ డేట్ అన్ని కూడా సెట్ చేసామనుకో, ఆ నెక్స్ట్ మంత్ మనకి టైంకి రిమైండర్ కూడా పెట్టామనుకో అలారం లాగా, ఆ టైంకి మనకి రిమైండ్ చేస్తుంది ఫలాని టైంకి ఫలాని డేట్ మీకు వస్తుంది అని చెప్పి. అంటే మెన్సురేషన్ అది కూడా ఒకటి మంచి బెనిఫిట్ అన్నమాట, అంటే లేడీస్కి. నెక్స్ట్ ఇది చూడండి, ఇది టైమర్ అందరికి తెలిసిందే ఇది. నెక్స్ట్ వచ్చేసి స్టాప్ వాచ్ అండ్ కొన్ని ఉన్నాయండి ఇందులో. మనకి కొన్ని ఫోన్లో ఉన్నవే కొన్ని ఇందులో ఉంటాయి అన్నమాట. లాస్ట్కి చూడండి ఇది గేమ్ ఇచ్చాడు, ఏదో చిన్న ఒక గేమ్ ఉంటుంది అందులో. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి సెట్టింగ్స్ లో వెళ్తే డిస్ప్లే, వైబ్రేటింగ్, డిఎన్డి మోడ్ అంటే నైట్ మోడ్ లో పెట్టుకోవడానికి, అలాగే లో పవర్ మోడ్ ఇవన్నీ మనం పెట్టుకోవడానికి అంటే సెట్టింగ్ చేయడానికి వాడుకోవచ్చు. అలాగే ఈ వాచ్ లోనే ఫోన్ కి రీసెట్ చేసుకోవడం, ఈ వాచ్ లోనే మనం రీసెట్ చేసుకోవచ్చు అన్నమాట. సెట్టింగ్స్ లోకి వెళ్ళి చూడండి లాస్ట్ ఆప్షన్ ఇచ్చాడు. వాచ్ మటుకి చాలా బాగుందండి, చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. మీరు ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి అమెజాన్లోని. ఇదైతే ఆఫర్లో నేను తీసుకున్నాము 2021లోని, ఈ మంత్ జూలై మంత్లో వచ్చింది కదా ఆఫర్లో. సో ఆ ఆఫర్లో తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది వాచ్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, డూ సబ్స్క్రైబ్. ఇంకొక కొత్త వీడియోతో, ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.